అక్కడ బ్లాకిష్గా అయిపోతుంది. అది కూడా అలా ఉండిపోదండి, ఆ బ్లాకిష్ కూడా అలా ఉండదు. అది క్రమేపంగా మనం రోజు స్నానం చేస్తాం కాబట్టి అది అలా క్రమేపంగా అది పోతుంది. సో మీరు అందరికీ ఎవరికి ప్రాబ్లం రాకుండా ఉండాలని నేను కోరుతాను. ఫస్ట్ థింగ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందుకు మీరు ముందుగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి డాక్టర్కి. మనం నెగ్లెక్ట్ డబ్బులు అయిపోతే బోర్డు అలా అనుకోండి, ఎందుకంటే మనం టెస్టులు చేసుకుంటేనే కదా కొన్ని తెలుస్తాయి. సో అది మాత్రం మీరు లేడీస్ మాత్రం కంపల్సరీగా ఈ బ్రెస్ట్ రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అదే మీకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయినా అది కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అంటే డాక్టర్ మీకు మెడిసిన్స్ ఇస్తారు, అవి కూడా ఏ ఆపరేషన్ కీమోస్ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ ఇస్తారు. కొన్ని రోజులు మనం ఫాలో అప్ డాక్టర్స్ కూడా రెగ్యులర్గా చెకింగ్కి వెళ్తూ ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్లో 1 వీక్, తర్వాత 10 days, 15 days, అలాగే తర్వాత 3 monthsకి, తర్వాత 6 monthsకి ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా రెగ్యులర్గా మనకి బ్లడ్ టెస్ట్లు అవి ఇస్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి, మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఏదైతే మీకు ప్రాబ్లం రాలేదో అవుట్ వైపు మీకు మ్యామోగ్రామ్ అని, స్కాన్ అని, బోన్స్ కూడా కొంచెం వీక్ అవుతాయండి కీమోథెరపీ వల్ల. సో ఆ బోన్ డెన్సిటీ టెస్ట్లు చేయించుకుంటుంటారు. సో కంపల్సరీగా అవి కూడా చేసుకుని మీరు వెళ్తూ ఉండాలి. ఇంకోటి ఏంటవుతుందంటే తర్వాత తర్వాత మనకి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. బోన్స్ వీక్ అది ఈ హ్యాండ్ నేను మనకి ఒకసారి ఇది నొప్పి వస్తుంది. ఆపరేషన్ అయిన తర్వాత చాన్నాళ్ళ వరకు మనకి ఇది నమ్మ అయిపోతుంది హ్యాండ్. దానికి ఏమి భయం పడవసరం లేదు. అది క్రమేపంగా ఫస్ట్ ఇదంతా కూడా నమ్మైపోతుంది. క్రమేపంగా నాకు ఇప్పటి వరకు ఇదంతా పర్లేదు, కానీ ఈ పాటకు వచ్చిన తర్వాత ఈ సైడ్ ఈ పాట ఉంది కదా, ఇక్కడ నాకు తెలీదు నాకు ఇంకా ఇక్కడ కూడా నీకు నమ్మైపోతుంది అనమాట. సో అది ఉంటుంది, అది ఆపరేషన్ అయిపోతుంది. సో అది మీరు భయపడవలసిన లేదు. కంపల్సరీ థింగ్ ఎక్సర్సైజ్, అది మాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకూడదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిద్ర రాపడం కానీ నిద్ర రాదు, ఎందుకంటే ఆ మందు వేడిగా అంటే మాకు నిద్ర పట్టదు. మీ ప్రాబ్లమ్స్ ఏమనంటే మీరు డాక్టర్స్ తోటి మీకు కీమోథెరపీ అయ్యేటప్పుడు కానీ రేడియేషన్ అయినప్పుడు కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డాక్టర్స్తో చెప్పండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ. ఆయన చెప్తాను కదా తెలుసు. ఇప్పుడు పేషెంట్ చెప్తాను కదండి డాక్టర్ తెలుస్తుంది, అప్పుడే కదా ఆయన తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన మందు మనకి ఎలా పనిచేస్తుందో. దాంతోపాటు మనకి ఏమైనా ఇంకో సైడ్ రియాక్షన్స్ ఏమైనా వస్తే దానికి మళ్ళీ నెక్స్ట్ ఏ మంది ఇవ్వాలనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రాగా ఏమైనా ఎక్కువ వామిటింగ్స్ కానీ నిద్ర రాపడం కానీ తిమ్మిర్లు పట్టడం, నాకైతే ఇప్పుడు కూడా తిమ్మిరి పట్టేస్తుందండి. ఏంటంటే ఏమైనా నాకు కుట్టుకోవడం అని ఇవన్నీ ఇష్టం అనమాట. కానీ నీడలు గట్టి పట్టుకున్నా ఏదైనా గట్టిగా కొంతసేపు పట్టుకున్నా తిమ్మిరి పట్టేస్తుంది. ఇంకోటి కూడా మీరు ఎక్కువ ఆపరేషన్ అయిన వైపు పడుకోకూడదండి కొన్ని రోజులు, లేకపోతే పడుకోలేదు, అన్ఈజీగా ఉంటుంది అనమాట. ఇటువైపు అయితే ఆపరేషన్ అవ్వలేదు,